ఛానలుకి స్వాగతం. మీరు ఈ వీడియోని ఒంటరిగా చూసే ముందు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. ఆలోచించండి. మన జీవితంలో వచ్చే ప్రతి నిర్ణయం, ప్రతి సంకల్పం, ప్రతి కళ ఇవన్నీ ఒక దైవశక్తితో నడుస్తున్నాయేమో అని. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మేషరాశివారు మహాశివరాత్రి తర్వాత ఎదుర్కోపోయేటటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం గురించి. ఇది కథ కాదు, ఇది మీ మనస్సులోని ధ్యానం, శక్తి, ప్రేమ మరియు దైవ బంధాన్ని పునఃప్రకటించే ఒక శక్తివంతమైన సందేశం. మీరు వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇది మీలో జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. అయితే మహాశివరాత్రి తర్వాత మేషరాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన ఆత్మను శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక యాత్ర. శివరాత్రి అంటే శివుడి రాత్రి. ఇది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి మార్గం చూపే రాత్రి. మహాశివరాత్రి రోజు మనలోని అహంకారం, భయం, అస్థిరత, కలహభావం ఇలాంటి నిగ్రహాలను తొలగించి మనకు శాంతి మరియు ధైర్యాన్ని ఆ పరమశివుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ రాత్రి శివుడి 108 పేర్లను పాటించటం, జపం, ధ్యానం చాలా శక్తివంతమైన ఫలితాలనిస్తాయి. అయితే ముఖ్యంగా మేషరాశివారి యొక్క జీవితంలో మహాశివరాత్రి తర్వాత జరగబోయే విషయాలు తెలుసుకునే ముందు మేషరాశివారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. మేషరాశివారు మేధస్సుతో ఉన్నత శిఖరాలను సాధిస్తారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది, సరళత ఉంటుంది, ముందంజలో ఉండే శక్తిని కలిగి ఉంటారు. కాని అదే ధైర్యం, నేర్పు లేకపోతే గర్వంగా మారి మనసు విపరీత భావాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత ఈ మేషరాశివారు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో ఒక స్త్రీ ద్వారా లేదా ఒక సందర్భం ద్వారా, ఒక సందేశం ద్వారా వారి జీవితం మారిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక స్త్రీ అనేది ప్రధానమైన విషయం కాదు. ఇది ఒక సంబంధం, ఒక శక్తి, ఒక శిక్షణ. ఆమె మీ హృదయానికి శాంతిని తీసుకుని వస్తుంది. ఆమె మీలో రగులుతున్న భావాలను గుర్తిస్తుంది. ఆమె మీకొక సత్యాన్ని కూడా చూపిస్తుంది. మీరు శక్తితో పుట్టారు కాని ప్రేమతో జీవించాలి. శివుడు మనసుకు శక్తిని ఇస్తాడు కాని ప్రేమ మనసును నింపుతుంది. మహాశివరాత్రి తర్వాత మేషరాశివారికి ముఖ్యంగా వారి జీవితంలో 3 మార్పులు జరుగుతాయి. దాంట్లో మొదటిది మనసులో ప్రశాంతత. ధర్మపరమైన ఆలోచనలు పెరుగుతాయి. ధ్యానం చేస్తారు. కోపం తగ్గుతుంది. ప్రేమ మరియు కల్పన ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో కాదు, మనసులో మార్పు ఆవిర్భవిస్తుంది. ఇక రెండవ మార్పు ఆత్మవిశ్వాసం పెరగటం. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, ముందుకు సాగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంతో తీసుకుంటారు. అలాగే మీరు ఎవరితో అయినా సరే చాలా ప్రేమగా మాట్లాడతారు. అలాగే మూడవ మార్పు వచ్చేసి ఆత్మబలం, సంబంధాల సుదృఢత. ఒక స్త్రీ ద్వారా మీరు నేర్చుకునేది ఏంటంటే సహనం నేర్చుకుంటారు. ఇతరులను అర్థం చేసుకోవటం నేర్చుకుంటారు. ఆ స్త్రీతో మీకు బలమైన బంధం ఏర్పడవచ్చు. పరస్పరం ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో కూడా ఆ స్త్రీ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఆ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు, తోటి సహోద్యోగిని కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యురాలు, మీ ఆత్మీయురాలు కూడా కావచ్చు. అయితే ఆ స్త్రీ ద్వారా మాత్రం మీరు సహనాన్ని అలవర్చుకుంటారు. ఇతరులను అర్థం చేసుకునే గుణాన్ని అలవర్చుకుంటారు. బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు. పరస్పరం గౌరవించుకోటాన్ని నేర్చుకుంటారు. ఇవి కేవలం భావాలు కాదని, ఇవి జీవితాన్ని మారుస్తాయనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. మేషరాశివారికి ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత శివుడు మీలోని వెలుగును అంతర్ముఖంగా నింపి మీరు ప్రపంచంలో వెలుగుగా నిలవటానికి సహాయపడతాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఒంటరి వ్యక్తులు కాదు అనే విషయాన్ని గమనించాలి. ప్రేమ వెలుగులోనూ మీరు అస్థిరతను అనుభవించవచ్చు. కాని దైవంతో కలిసి వెళ్తే మార్పు శాశ్వతంగా ఉంటుంది. అయితే మేషరాశివారు ఎప్పుడు కూడా మీ యొక్క సమయాన్ని దైవనామస్మరణకు కేటాయించండి. ముఖ్యంగా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా కూడా మనసులో స్మరణం చేసుకోండి. ప్రతిరోజు 108 సార్లు ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపం చేయటం ద్వారా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. జపం చేస్తున్నప్పుడు ప్రతి శ్వాసతో మీరు శాంతిని పొందుకుంటారు. ప్రతి జపంతో మీకు శక్తి లభిస్తుంది. ప్రతి తదుపరి శ్వాసతో ప్రేమను పొందుకుంటారు. మీ యొక్క హృదయంలో ఇవి ఖచ్చితంగా నిలుస్తాయి. మేషరాశివారికి మహాశివరాత్రి తర్వాత ఒక ఆధ్యాత్మిక యాత్రలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రేరణ పొందుకుంటారు.
మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క మార్పుకు కారణమయ్యే వ్యక్తి ప్రత్యక్షంగా మీకు కనిపించే వ్యక్తి కావచ్చు, లేదా ఆ శక్తి స్వరూపిణి కూడా కావచ్చు. మహాశివరాత్రి తర్వాత మేషరాశివారు ఆమెను జీవితంలో ప్రత్యక్షంగా కాని లేదా అంతర్ముఖంగా కాని అనుభవిస్తారు. ఆమె వల్ల వచ్చే మార్పు మొదట నిశ్శబ్దంగా ఉంటుంది కాని క్రమంగా అది మీ యొక్క మనస్సును, ఆలోచనలను, జీవన మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భావోద్వేగ శుద్ధిని పొందుకుంటారు. మనసు తేలికవ్వటం ప్రారంభమవుతుంది. శివుడు తన త్రినేత్రం ద్వారా మనలోని అజ్ఞానాన్ని దహనం చేస్తాడు. ఆ శక్తి ఇప్పుడు మీ మనసులో ఉంది. మీరు గమనిస్తారు. మీ కోపం తగ్గిపోతుంది. పాత బాధలు మనసులో ఉండవు. ముందుకంటే మీ మనస్సు చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఆ స్త్రీ శక్తి అంటే పార్వతీతత్వం. ఆమె మీకు నేర్పేది ఏంటంటే విడుదల అనేది మర్చిపోవటం కాదు, అది అర్థం చేసుకోవటమని. ఈ భావనతో మీరు పాత బాధల నుండి బయటకు వస్తారు. అలాగే సంబంధాల్లో కొత్త వెలుగులు చూస్తారు. మేషరాశివారు సాధారణంగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తులు, కాని కొన్నిసార్లు ఆ స్పష్టత కఠినతరంగా కూడా మారుతుంది. శివరాత్రి తర్వాత మీరు గమనిస్తారు, మీరిప్పుడు మృదువుగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని, ప్రేమతో మాట్లాడుతున్నారని, మిమ్మల్ని ప్రేమించేవారు మీ వద్దకు తిరిగి వస్తున్నారు అనే విషయాలను మీరు ఖచ్చితంగా గమనిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ మాతృస్వరూపం కాని, స్నేహితురాలు కాని, దైవరూపం కాని ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు. కాని మీ మనసులో తను శాంతిని నింపుతుంది. ఆమె మాటల్లో, ఆమె చిరునవ్వులో, దూరంలో అయినా సరే ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. సంబంధం అనేది మనసు తాకే నిశ్శబ్దం లాంటిది. ఆమె వల్ల మీరు ఈ సత్యాన్ని ఖచ్చితంగా గ్రహిస్తారు. ఇక శివరాత్రి తర్వాత మేషరాశివారికి ఆర్థికంగా కూడా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది కర్మ ఫలితంగా లభించిన దైవ అనుగ్రహం. మీరు చేసిన శ్రమకు ఫలితం వస్తుంది. కొత్త అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు లేదా శిక్షణ అవకాశాలు మీకు లభిస్తాయి. ఇవి ఒక స్త్రీ సహాయం ద్వారా కాని లేదా ప్రేరణ ద్వారా కాని ప్రారంభమవుతాయి. శివుడు ఎప్పుడూ కూడా శక్తితోనే సృష్టిని చేస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా ఒక స్త్రీ శక్తి రూపంలో నూతన ఆరంభం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా నూతన జీవాన్ని మీరు పొందుకుంటారు. మేషరాశివారు ఎప్పుడూ ఉత్సాహంతో ఉన్నప్పటికీ తమ శరీరాన్ని గమనించరు. కాని శివరాత్రి తర్వాత మీరు గమనిస్తారు, మీకు శారీరక శాంతి అవసరమనిపిస్తుంది. ధ్యానం, యోగా, నిద్ర, నీటి సేవనం పెరుగుతుంది. మీరు ఆత్మతో శరీరాన్ని సమతుల్యం చేయగలుగుతారు. శివుడు యోగేశ్వరుడు. ఆయన కృపతో మీలోని ప్రాణశక్తి సమతుల్యమవుతుంది. అలాగే మేషరాశివారు మహాశివరాత్రి తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందుకుంటారు. ఈ దశలో మీరు తెలుసుకునేది ఏంటంటే ప్రపంచం కంటే కూడా మీలోని లోకం గొప్పది అనే విషయాన్ని. ఆ స్త్రీ, ఆ శక్తి, ఆ దైవం అన్నీ మీలోనే ఉన్నాయనేది మీరు గ్రహిస్తారు. ధ్యానంలో మీరు క్రమంగా శాంతిని అనుభవిస్తారు. మీ చుట్టూ జరిగే విషయాలు ఇప్పుడు మీ మనసును ప్రభావితం చేయవు. మీరిప్పుడు దైవ విశ్వాసంతో నడిచే వ్యక్తిగా మారుతారు. ఈ విధంగా ఊహించని పెను మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. దానికి కారణం ఒక స్త్రీ. ప్రత్యక్షంగా మీకు కనిపించే స్త్రీ కావచ్చు, లేదా ఆ శక్తి స్వరూపిణి కూడా కావచ్చు. అయితే ఆ స్త్రీ ద్వారా మాత్రం మీరు సానుకూల మార్పులనైతే మీ యొక్క జీవితంలో మహాశివరాత్రి తర్వాత పొందుకోబోతున్నారు. పరమశివుణ్ణి ఆరాధించండి. అలాగే ఆ శక్తి స్వరూపిణిని నిత్యం ఆరాధించడం ద్వారా కూడా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు అనుభవిస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.